భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాల సమీపంలోని శంభునిగూడెం శెట్టిపల్లి గ్రామాలలోని 100 కుటుంబాలకు రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పోలీసులు నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, గూండాల సిఐ రవీందర్, కొమరారం గూండాల ఎస్ఐలు నాగుల్ మీరా, సైదా, రవూఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రభాను మాట్లాడుతూ గ్రామంలోని యువత గంజాయి, మద్యపానం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, పిల్లలను బాగా చదివించాలని తెలిపారు. అక్కడక్కడ నిత్యం వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాల డ్రైవింగ్ పై అవగాహన ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. గ్రామాల్లో గతంలో కూడా మెడికల్ క్యాంపులు, దోమతెరల పంపిణీ, దుప్పట్లు, సోలార్ లైట్లు, నిత్యావసర సరుకులు, యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అక్కడ కూడా సేమ్ ఈ టైప్ కార్యక్రమాలు చేశారనమాట. మన దగ్గర కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఈ రాబిన్ హుడ్ సంస్థ ద్వారా ఏదైనా నిత్యావసర సరుకులు వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఎక్కడి నుంచో పడి వచ్చిండ్రే. వాళ్ళ కృతజ్ఞతగా ఉన్న పబ్లిక్ మాస్గా ఒక 100-200 మంది వస్తే ఎట్లా వాళ్ళకి ఆనందంగా ఉంటుంది? అంతేనా? ఒకడు గొడ్లకు పోతా అంటాడు, ఒకడు మేకలు పోతా అంటాడు, నా పిల్లని బాగలేదంటాడు. అదే ఎవడో 10 మంది పేర్లు చెప్పారు వాళ్ళకి ఇస్తామన్నారు.